నమస్కారం. గౌరవనీయులు విశాఖ లోక్సభ పార్లమెంట్ సభ్యులు ఎంవివి గారు, అయ్యా, మీ మీద పూర్తి విశ్వాసంతో, జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకంతో ప్రజలు 2019లో మీకు మెజారిటీ ఇచ్చి గెలిపించారు. మీరేదో కేంద్రంతో పోరాడి ఆంధ్ర రాష్ట్రానికి న్యాయం చేస్తారని అనుకున్నాం. స్పెషల్ కేటగిరీ స్టేటస్ తీసుకొస్తారని అనుకున్నాం. విశాఖపట్నానికి మెట్రో తీసుకొస్తారనుకున్నాం. రైల్వే జోన్ తీసుకొస్తారనుకున్నాం. ఉత్తరాంధ్రకు నిధులు తీసుకొస్తారనుకున్నాం. మన యువతకు ఉద్యోగాలు వస్తాయనుకున్నాం. మీరు కేంద్రం మెడలు వంచి ఇవన్నీ తీసుకొస్తారని మేము నమ్మాం. కానీ మీరు చేసింది ఏమిటి? ఈరోజు కేంద్రం ముందు శిరస్సు వంచి చేతులు జోడించి సాష్టాంగ నమస్కారం చేసి వాళ్ళకు బానిసలైపోయారు. ఎంవివి గారు, ప్రజలు మనల్ని ఎంపీలు గాను ఎమ్మెల్యేలు గాను గెలిపిస్తున్నారంటే వాళ్ళ సమస్యల కోసం పోరాడతామని చెప్పేసి వాళ్ళు నమ్మారు కాబట్టే. వారికి రావాల్సిన నిధులు మనం చట్టసభల్లో నిలదీసి సాధించుకొని తీసుకొచ్చి ఇక్కడ అభివృద్ధి చేస్తామని వారు నమ్మారు కాబట్టే. వారి సమస్యల మీద మనం చట్టసభల్లో గొంతెత్తి మాట్లాడతామనే ఒక నమ్మకంతో వాళ్ళు మనల్ని గెలిపిస్తారు. న్యూ పబ్లిక్ సెక్టర్ పాలసీ అని తీసుకొని వచ్చి స్టీల్ ని నాన్ స్ట్రాటజిక్ రంగంలోకి తోసేసి స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటైజ్ చేయాలని కుట్రలు పన్నుతా ఉంటే అటువంటి వాటిని అడ్డుకుంటామని చెప్పేసి, రైతులకు వ్యతిరేకంగా చట్టాలు అమలు చేస్తా ఉంటే వాటిని అడ్డుకుంటామని చెప్పేసి. కానీ మీరు చేసింది ఏమిటి? ఇటువంటి ప్రజా వ్యతిరేక చట్టాలకు మీరు మద్దతు ఇవ్వడం కాకుండానే ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం జరుగుతా ఉంటే మీరు చోద్యం చూస్తూ కూర్చున్నారు. మొన్న ఓట్ ఆన్ అకౌంట్ జరిగింది. అప్పుడైనా మీరు ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ కోసం మాట్లాడతారంటే మాట్లాడలేదు. బడ్జెట్ సెషన్ లో మీ అటెండెన్స్ చూసుకుంటే మొన్న 44%. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఫీజు రీఎంబర్స్మెంట్లు రావాలన్నా, అమ్మఒడి రావాలన్నా మినిమం అటెండెన్స్ 70%. మరి మీ ఎంపీలకు 44% అటెండెన్స్ ఉంటే మరి మేమెందుకంటే మీకు ఓట్లేసి గెలిపించాలి? ఇప్పుడు మీరు మరలా విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేద్దామని సిద్ధమని హోర్డింగ్లు పెడుతున్నారు. అసలే తూర్పు నియోజకవర్గంలో గత 10 ఏళ్లుగా అభివృద్ధి సున్నా అభివృద్ధి చేసిన మీరు, సున్నా అభివృద్ధి జరిగిన కాన్స్టిట్యుయెన్సీలో ఏం చేద్దాం అనుకుంటున్నారో, ఏం చేద్దామని మీరు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారో ప్రజలకి మీరు చెప్పాల్సిన అవసరం ఎంతగానో ఉంది. అసలు మీరు గత 5 ఏళ్లుగా విశాఖపట్నానికి ఏం చేశారు? ఎంపీ ల్యాడ్స్ నుంచి ఎంత ఫండ్స్ వచ్చాయి? అవి దేనికి అలొకేట్ చేశారు? విశాఖపట్నానికి ఎన్ని కంపెనీలు తీసుకొచ్చారు? ఎంతమంది యువతకు ఉద్యోగాలు ఇచ్చారు? అసలు విశాఖపట్నం అభివృద్ధికి మీరేం చేశారో ప్రజలకు మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇదే కాకుండా అసలు మీ ప్రణాళిక ఏమిటి? వచ్చే 5 ఏళ్లలో మీరేం చేద్దాం అనుకుంటున్నారు? మీ ఎజెండా ఏమిటి? అసలు what policy proposals do you have, sir? How do you wish to tackle the unemployment, sir? What is your strategy for urban development? What is your strategy to bring in industries? How do you plan to create wealth in the city? We have 135 kilometers of coastline. How do you wish to tap into those resources? కాబట్టి మిమ్మల్ని నేను ఒక బహిరంగ చర్చకు ఆహ్వానిస్తున్నాను. మీరేం చేశారో, ఏం చెయ్యాలనుకుంటున్నారో ప్రజలకు మీరు చెప్పండి. లెట్ ద పీపుల్ డిసైడ్. ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. లెట్ దెమ్ డిసైడ్. కాబట్టి ఈ చర్చకు నేను సిద్ధం. మరి మీరు సిద్ధమా?